హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. నా అబ్రాడ్ జీవితాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా ఇప్పుడు చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు యూకే వెళ్ళడానికి మీకు ఎంత ఖర్చు అయింది? చాలా మంది అడుగుతున్నారండి, అక్క మీకు యూకే వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి. నేనైతే మీకు యూకే రావడానికి ఎంత ఖర్చు అయింది నాకు అని చెప్పేసి క్లియర్ గా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది యూకే కానీ అబ్రాడ్ కానీ వెళ్తూ ఉన్నప్పుడు చాలా మందికి చాలా వరకు తెలియదు అనమాట. నాకు సేమ్ ఫస్ట్ అలాగే తెలీదు. సో మీకోసమని నేనైతే వీడియో చేస్తున్నాను, తప్పకుండా చూడండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నాకైతే యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇనీషియల్ పేమెంట్ నన్ను 4000 pounds అంటే ఇండియన్ కరెన్సీలో నాకు 4 lakhs అనమాట. సో ఫస్ట్ 4 lakhs అయితే పే చేయమన్నారు. ఫస్ట్ ఇయర్ 8500 అంటే 8500 అంటే 8,50,000 నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో. సో సెకండ్ ఇయర్ కూడా 8500, 2 years కి కలిపి 17,000 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా 17 లక్షలు అండి. 17 లక్షల రూపాయలు నా యూనివర్సిటీ ఫీజు. సో ఇనీషియల్ గా అయితే నన్ను 4 lakhs పే చేయమన్నారండి. ఈ 17 lakhs లో ఫస్ట్ ఇయర్ ఫీజులో 4 lakhs అయితే పే చేయమన్నారు. నేను 4 lakhs పే చేసేసాను. 4 lakhs పే చేసిన తర్వాత మనకి ఏంటి అంటే, ఐఎల్స్ కానీ స్కైప్ ఇంటర్వ్యూ కానీ రెండు ఉంటాయండి. సో ఐఎల్స్ రాయలేదు నేను, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని నేనైతే ఐఎల్స్ రాయలేదు. స్కైప్ ఇంటర్వ్యూకి ఓకే చేసాము. సో స్కైప్ ఇంటర్వ్యూలు ఏంటి అంటే, వీళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు స్కైప్ ఇంటర్వ్యూలో. సో ఆ ఇంటర్వ్యూలో కూడా మనకి 60% రావాలన్నమాట. 60% వస్తే మనం క్వాలిఫై అయినట్లు. సో ఆ స్కైప్ ఇంటర్వ్యూ నేను అటెండ్ అయ్యాను, క్వాలిఫై అయ్యాను, అంతా బాగానే జరిగింది ఇంటర్వ్యూ వరకు. సో 4 lakhs పే చేశాను. స్కైప్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత స్కైప్ ఇంటర్వ్యూలో 60% రావాలి మనకి. 60% వచ్చిందండి. దాంట్లో ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. మ్యాండేటరీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి, అవి అడుగుతారు. అవి ఏంటి అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ 8,50,000 కదా. సో 8,50,000 ఏంటి అంటే, నేను ఒక కన్సల్టెన్సీ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మనకు తెలిసిన ఫ్రెండే నాకు అప్లై చేశారనమాట. సో తను ఏంటి అంటే, ఫస్ట్ అప్లికేషన్ నాదే, తనకు కూడా అంత ప్రాపర్ గా ఏం తెలీదు. సో అన్నయ్య అయితే అప్లై చేశాడు. సో మా యూనివర్సిటీలో ఉన్నది ఏంటి అంటే, అప్పుడు 8,50,000 ఎట్ ఏ టైం ఒకేసారి పే చేస్తే కనుక మనకి డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఎంత? 500 pounds అనమాట. అంటే 50,000 వరకు మనకి డిస్కౌంట్ వస్తుంది. సో ఈ విషయం అనేది ఆ అన్నయ్య నాకు చెప్పలేదండి. సో నేనేంటి అంటే, ఒకవేళ తెలిస్తే, నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ 7.5 lakhs తీసుకున్నాను. ఒకవేళ తెలిస్తే నేను అవి డైరెక్ట్ గా కట్టేసేదాన్ని. ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కట్టేస్తే అందులో డిస్కౌంట్ 50,000 వస్తుంది అనేది అయితే నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక చాలా మంది ఫ్రెండ్స్ చెప్పేంత వరకు నాకైతే తెలియదండి. ఒకవేళ తెలిస్తే మీరు కనుక 50,000 సేవ్ చేసుకోవచ్చు ఒకేసారి ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టేస్తే కనుక. మా యూనివర్సిటీలో ఏంటి అంటే, నేను వచ్చినప్పుడు 500 pounds అనేవి డిస్కౌంట్ ఉంటుంది. అంటే 50,000 డిస్కౌంట్ ఉంటుంది. 8,500 లో 8,000 అంటే 8 lakhs పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ నాకు అక్కడ తెలియదు. అక్కడ తెలిసి ఉంటే నేను ఎలాగోలా అక్కడ మనీ పే చేసేదాన్ని ఇండియా నుంచి తీసుకొని. బట్ ఏంటంటే, తెలియకపోవడం వల్ల నాకు 50,000 నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక కట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి డిస్కౌంట్స్ కొన్ని ఉంటాయండి. మీరు ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినా, మీకు ఎవరు ప్రాసెస్ చేస్తున్నా క్లియర్ గా కనుక్కోండి. ఏమైనా డిస్కౌంట్స్ కానీ, ఏమైనా ఆఫర్స్ కానీ, ఏమైనా స్కాలర్షిప్స్ కానీ ఉన్నాయా అనేది తెలుసుకోండి. ఈ కన్సల్టెన్సీస్ కి కొన్ని యూనివర్సిటీస్ టైఅప్ అయి ఉంటాయి. సో దానివల్ల మనం క్లియర్ గా తెలుసుకోవాలి, అసలు మనం వెళ్ళే కోర్స్ కి స్కాలర్షిప్ ఉందా లేదా. స్కాలర్షిప్ ఉంటే మనకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మనం ఎంత స్కాలర్షిప్ తీసేస్తే ఎంత పే చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు అప్లై చేసిన అన్ని అయితే ఇవేమీ చెప్పలేదండి. ఫస్ట్ ఇయర్ ఫీజు అంతా కట్టేస్తే మనకి 50,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అని కూడా నాకు చెప్పలేదు. అందుకే నేను మీకు ఏం సజెషన్ చేస్తున్నానంటే, మీరు ఎవరితో అయితే అప్లై చేయించుకుంటారో, మీరు ఏ కన్సల్టెన్సీ ద్వారా అయితే వస్తారో వాళ్ళకి క్లియర్ గా అడగండి, స్కాలర్షిప్ ఎంత వస్తుంది, లేదా ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, పేమెంట్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కోండి ఫస్ట్ గానే. ఓకేనా? ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళతో మీరు క్లియర్ గా మాట్లాడి క్లియర్ గా తెలుసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే, మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం మన అకౌంట్ లో చూపించాలి. ఇది అనేది అందరికి తెలిసిందే. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం 1 month మన అకౌంట్ లో ఉన్నట్టు చూపించాలండి. సో 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించాలి. నేనైతే 15 lakhs చూపించాను నా అకౌంట్ లో. సో నాకేంటి అంటే, కొంతమంది 11 lakhs అన్నారు, కొంతమంది 9 అన్నారు, కొంతమంది 12 అన్నారు. సో అందుకనే నేను అదేది కాకుండా 15 lakhs నా అకౌంట్ లో ఉన్నట్లుగా చూపించానండి 1 month. సో అట్లా చూపించడం వల్ల ఏంటి, కొంచెం ఎక్కువే పెట్టుకోండి కానీ తక్కువ పెట్టుకోకండి అకౌంట్ లో చూపించేటప్పుడు. మన 1 year ఎక్స్పెన్సెస్ మన అకౌంట్ లో చూపిస్తే నాకు అరౌండ్ క్లియర్ అయిపోయినట్లే.
నేను చదువుకున్న యూనివర్సిటీ ఏంటి అంటే టీసైడ్ యూనివర్సిటీ. ఆ టీసైడ్ యూనివర్సిటీలో ఏంటి అంటే ఇనీషియల్ పేమెంట్ 4 lakhs అని చెప్పాను కదా. సో ఇనీషియల్ పేమెంట్ 4 lakhs, అలాగే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అని చెప్పాను కదా, 1 year చూపించాలి అని చెప్పేసి. సో అవి కరెక్ట్ గా ఉన్నాయంటే మనకి క్యాష్ లెటర్ రిలీజ్ చేసేస్తారండి. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉండాలి కరెక్ట్ గా కనుక్కోండి, మీకు అప్లై చేసిన వాళ్ళని కరెక్ట్ గా కనుక్కోండి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉండాలి. సో మన అకౌంట్ లో 28 days ఎంత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉండాలి అనేది క్లియర్ గా కనుక్కొని 1 month మీ అకౌంట్ లో ఉన్నట్లుగా చూపించాలి. సో అది క్లియర్ గా కనుక్కొని ఎంత ఏంటి అనేది తెలుసుకొని అయితే చూపించండి, ఓకేనా. క్యాష్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టీబీ టెస్ట్. టీబీ టెస్ట్ కి నాకు హైదరాబాద్ లో 2000 rupees అయినాయండి. మాక్సిమం హైదరాబాద్ లో 2 hospitals లో ఉంటాయి అనుకుంటా టీబీ టెస్ట్ చేసేవి. సో నాకైతే 2000 rupees అయినాయండి. తర్వాత వచ్చేసి వీసా ప్రాసెస్. వీసా ప్రాసెస్ లో ఏంటి అంటే మనకి స్టాండర్డ్, ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ ఈ 3 ఉంటాయి అనమాట. నేనైతే స్టాండర్డే అప్లై చేశాను. స్టాండర్డ్ కి వచ్చేసి ఏంటి అంటే వీసా అమౌంట్ వచ్చేసి 35,000 అయింది నేను వచ్చేటప్పుడు, 35,000. అండ్ ప్రయారిటీకి ఏంటి అంటే ఇంకా 60 మేబీ 50-60,000 ఉంటుందండి. అండ్ సూపర్ ప్రయారిటీ అయితే పక్క 1 lakh plus ఉంటుంది. స్టాండర్డ్ వీసా, ప్రయారిటీ వీసా, సూపర్ ప్రయారిటీ వీసా. సో ఈ 3 వీసాస్ ఏంటి అంటే స్టాండర్డ్ ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ 35,000కి అయిపోతుంది, 35,000కి. ప్రయారిటీ వీసా 50,000 వరకు అవుతుంది, 40 to 50 లేదా 50 to 60 మధ్యలో అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ప్రయారిటీ. సూపర్ ప్రయారిటీ అయితే 1 lakh plus ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తెలుసుకున్న నా ఫ్రెండ్స్ దాని ప్రకారం అయితే ప్రయారిటీ 90,000 ఉందంట అండి, 90,000 ఉంది. అండ్ సూపర్ ప్రయారిటీ 1,40,000 వరకు ఉండొచ్చు మేబీ. సో నేనైతే స్టాండర్డే తీసుకున్నాను. నేను వచ్చేటప్పుడు 35,000 అయింది స్టాండర్డ్ వీసాకి. ఆ 35,000 స్టాండర్డ్ వీసా అంటే ఏంటి అంటే మనకి మినిమం 1 month లోపు వస్తుంది అనమాట వీసా. ప్రయారిటీ వీసా ఏంటి అంటే 1 week లో వస్తుంది. సూపర్ ప్రయారిటీ ఏంటి అంటే 24 hours లోపు వచ్చేస్తుంది మన వీసా. సో నేనేంటి అంటే నాకు కాలేజ్కి రావడానికి టైం ఉంది. సో నేనైతే స్టాండర్డ్ వీసానే తీసుకున్నానండి. కాలేజ్కి రావడానికి కొంచెం టైం ఉంది కాబట్టి నేను స్టాండర్డే ప్రిఫర్ చేశాను. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూనివర్సిటీ డేట్ స్టార్టింగ్ ఎప్పుడు, యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని డేట్ బట్టి మీరు ప్రాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ స్టాండర్డ్ వీసాలో మనీ సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అప్పుడు లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయే డేట్ కి మీ వీసా డేట్ వచ్చింది అంటే కనుక అప్పుడు మీరు ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనీ సేవ్ చేయలేము. అట్లా మనకి వీసాకి అయితే అవుతుంది. సో అండ్ వీసా ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు వీసా ఆఫీస్కి ఎలా వెళ్ళాను, ఎలా ఎక్స్పీరియన్స్ అయిందని కూడా నేను మీకు సపరేట్ గా చెప్తాను. దీంట్లో మొత్తం నాకు యూకే రావడానికి ఎంత ఎక్స్పెన్సివ్స్, ఎంత ఖర్చు అయింది అనేది నేను ఇందులో మీకు చెప్తున్నాను. అండ్ ఐహెచ్ఎస్ అంటే మన హాస్పిటల్కి అని 2 years నేను ఇక్కడ ఉంటున్నందుకు IHS కి పే చేయాలండి. ఇక్కడ 2 years ఉంటున్నాం కాబట్టి మనం హాస్పిటల్ కి అంటే మనకి ఏమన్నా అయినా ఈ 2 years లో వీళ్ళే మనం చూసుకుంటారని అర్థం. సో ఈ 2 years లో మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వీళ్ళే చూసుకుంటారు. సో దానికి హెల్త్ కి మనం IHS కి నేను వచ్చేసి 1,40,000 వరకు పే చేశాను. సో IHS కి నేను 1,40,000 వరకు పే చేశానండి. అండ్ వీసాకి 35,000 అయింది. సో ఈ 1,40,000 ఆ 35 దగ్గరగా మళ్ళీ టీబీ టెస్ట్లు 2 lakhs వరకు అయినాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్. ఫ్లైట్ టికెట్ ఏంటి అంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి ప్రాసెస్, ఫ్లైట్ టికెట్ అనేది ఒక 1 month 2 months ముందు బుక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ అనేవి తక్కువ ఉంటాయి. నాదేంటి అంటే ఇంకా టైం అంతగా లేదు, ఫ్లైట్ టికెట్ వీసా వచ్చేపటికి లేట్ అయింది, తర్వాత నా కాలేజ్కి టైం లేదు. నేనేంటి అంటే వీసా రాకముందే టికెట్ బుక్ చేసేసుకున్నాను. సో నాకు అక్కడ ఏంటి అంటే నా వీసా వచ్చేపటికి మళ్ళీ టైం లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ రీబుక్ చేయించుకున్నాను ఫ్లైట్. సో మీరు అలా చేసుకోకండి. ఎందుకు అంటే మీరు కొంచెం ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు అంటే ఫ్లైట్ టికెట్ కి మీకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది ముందే బుక్ చేసుకుంటే. నాకు ఫ్లైట్ టికెట్ కి వచ్చేసి 98,000 అయిందండి, 2,000 తక్కువ, 1,00,000 రూపాయలు అయింది. అందులోనూ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, మళ్ళీ 3 స్టాప్స్ ఏంటి అంటే గన్నవరం నుంచి ఢిల్లీ నుంచి దుబాయ్ నుంచి మాంచెస్టర్, 3 stops అండి నావి. 3 stops ప్లస్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, 1,00,000 రూపాయల దాకా అయింది నాకు ఫ్లైట్ కి. అండ్ నేను వచ్చింది బిజినెస్ క్లాస్ అట్లా కాదండి, నేను ఎకనామీలోనే వచ్చేసాను. ఎకనామీ అంటే తక్కువ ప్రైస్ అని అర్థం అండి. స్టార్టింగ్ బిజినెస్ క్లాసులు అట్లాంటి వాటిలో రాక్కర్లేదండి. సో మనం ఎకనామీయే ప్రిఫర్ చేసుకుంటాం. నేనైతే ఇక్కడ నుంచి ఇండియా వస్తున్న ఎకనామీలోనే వస్తాను, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్న ఎకనామీలోనే వస్తాను. సో ఎకనామీ ఏంటి అంటే తక్కువ పడుతుంది అనమాట మనకి ప్రైస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ ఏంటి అంటే మొత్తం మన మీదే బేస్ అయి ఉంటుందండి. షాపింగ్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి అనేది. సో నేనైతే నాకు ట్రాలీస్ కి, ఇంకా షూస్ కి, ఇంకా జీన్సెస్ కి, టాప్స్ కి ఇట్లా దగ్గరగా అండ్ కిచెన్ థింగ్స్ కి అన్నిటికీ కలిపి నాకు 1,50,000 దాకా అయ్యింది.
కొంతమంది ఏంటి అంటే ఎక్కువ కొనేస్తారు అనమాట. నాకు తెలియక కొన్ని ఎక్కువ కొన్నాను. సో మనం అన్ని బ్రాండెడ్ తెచ్చేసుకోవాలి, మనం అబ్రాడ్ వెళ్తున్నాము అన్ని బ్రాండెడ్ వేయాలి అనేసి ఉంటుంది చాలా మందికి. సో అలా ఏం అక్కర్లేదు, నార్మల్ థింగ్స్. నేను వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి, కొన్ని అన్నెసెసరీ కూడా నేను తెచ్చుకున్నాను. నాకు వచ్చిన లగేజ్ లో నేను ఎక్కువ పెట్టేయడం వల్ల మెయిన్ థింగ్స్ తెచ్చుకోలేకపోయాను. మేబీ ఇక్కడ దొరకవేమో అన్న థాట్ లో నేనైతే తెచ్చుకున్నానండి. అసలు యూకే వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలనేది కూడా నేను మీకు సపరేట్ గా వీడియో చేసి పెడతాను. సో నాకైతే షాపింగ్ కి, ట్రాలీస్ కి అన్నిటికీ కలిపి నాకు 1,50,000 దాకా అయిందండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌస్. ఇమిగ్రేషన్ లో మాక్సిమం 90% అడుగుతారు మీరు ఏ అడ్రస్ కి వెళ్తున్నారు అని చెప్పేసి. సో అడ్రస్ మనం చూపించాలి, మనం ప్రూఫ్ చూపించాలి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో అట్లాగా నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడైతే ముందే అడ్వాన్స్ పే చేయడం జరిగింది. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా నేను టీసెడ్ యూనివర్సిటీ దగ్గర అయితే పే చేశాను. అక్కడ వచ్చేసి నాకు 15,000 అయిందండి. అంటే టీసెడ్ యూనివర్సిటీ దగ్గర చాలా తక్కువగా ఉంటాయి అనమాట రెంట్. నేనున్న ప్లేస్ లో ఏంటంటే చాలా స్టార్టింగే 15,000 నుంచి స్టార్ట్ అయిపోతాయి రెంట్లు. 15 షేరింగ్కి వెళ్ళామంటే 15,000తో అయిపోతుంది. లేదు మనకి సింగిల్ రూమ్ కావాలంటే 30,000 అయిపోతుంది. సో అన్ని ప్లేసెస్ లో ఇలా ఉంటుందని నేను చెప్పను. అండ్ అన్ని యూనివర్సిటీస్ ఇలానే ఉంటాయి, అన్ని యూనివర్సిటీస్ కి ఇదే ప్రాసెస్ అని అయితే నేను చెప్పనండి. నేను 2 years బ్యాక్ వచ్చాను. 2 years బ్యాక్ నా యూనివర్సిటీకి నేను చేసిన ప్రాసెస్ అయితే ఇది, నాకైన ఖర్చు అయితే ఇదండి. సో మీరు కూడా, నేను ఒకటే చెప్తాను, నా నుంచి సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే మీ ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళని క్లియర్ గా కనుక్కొని ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, స్కాలర్షిప్ అప్లై చేయండి, ఇవన్నీ తెలుసుకొని మంచి యూనివర్సిటీకి అయితే వెళ్ళండి. మీరు వచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే షాపింగ్ లో ఎక్కువ ఖర్చు పెట్టేయకండి. మీకు మెయిన్ థింగ్స్ ట్రాలీస్ కావాలి, చలాపు నీకు జాకెట్ కావాలి, షూస్ ఒక 2 pairs, ఇక్కడికి వస్తే పార్ట్ టైంకి వెళ్ళి బ్లాక్ అండ్ బ్లాక్. సో మెయిన్ థింగ్స్ ఒకటి ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అవి మాత్రం పర్టికులర్ గా తెచ్చుకొని మిగతా ఏంటి అనేది ఫుడ్ కి ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మనకి స్టార్టింగే మనం షాప్స్కి వెళ్ళిపోయి కొనేసుకోలేము, షాప్స్ అన్ని తెలియవు. కాబట్టి మెయిన్ గా కొంచెం ఫుడ్ ఎక్కువ తెచ్చుకొని ప్రిఫర్ చేయండి. బట్టలకి ఎక్కువ బ్రాండెడ్ కొనేసుకొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. నేను ఏం కావాలి మీకు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలని కూడా మీతో చెప్తాను. సో నా ప్రాసెస్ కి అయితే ఇదైందండి. ఇంకొకటి ఏంటి అంటే అన్ని యూనివర్సిటీస్ అయితే ఇలా ఉండవండి. తప్పకుండా కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే నాకు తెలిసిన దాని ప్రకారం స్టార్టింగ్ 90% కట్టించేసేసుకుంటారంట ఫీజు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 40% ముందు కట్టించుకుంటారంట కొంతమంది ఫీజెస్ మాలాగా. బట్ మాకేంటి అంటే ఇక్కడికి వచ్చాక చాలా టైం ఉందండి మేము ఫీజు పే చేసుకోవడానికి. మాకు ఫస్ట్ ఇయర్ ఫీజు మాకేంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫీజు నేను 4 lakhs ముందే పే చేశానని చెప్పాను కదా. మిగతా 4,50,000 మాకు 7 installments ఇచ్చారండి. అంటే 7 installments లో 7 months కట్టుకొని మాకు టైం ఇచ్చారు. మళ్ళీ సెకండ్ ఇయర్ 8,50,000 కి మళ్ళీ 3 installments ఇచ్చారు. సో అన్ని యూనివర్సిటీస్ ఇలా ఉంటాయని నేను చెప్పను. చాలా యూనివర్సిటీస్ నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, మేము రాగానే ఇనిషియల్ గా తక్కువ కట్టించుకున్నారు, రాగానే మిగతా 90% ఫీజు పే చేసేయాలి వితిన్ 2-3 months లో అని చెప్పారంట. సో కొన్ని యూనివర్సిటీస్ అలా ఉంటాయి. మీరు వచ్చేటప్పుడే ఫీ మెథడ్స్ ఉంటాయి, పేమెంట్ మెథడ్స్ ఉంటాయి, ఎలా పే చేయాలి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి యూనివర్సిటీలో అనేవి ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క పేమెంట్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా రండి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా డబ్బులు వేస్ట్ చేయకుండా కొంచెం ప్రాసెస్ ముందే స్టార్ట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా యూకే రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేం క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ ని, నా అబ్రాడ్ జీవితాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.